పాముల్లాంటలు పాలు పోసి పెంచిన కాటేసి వెళ్ళిపోతారు. ఇది ఓవైసీ బ్రదర్స్ టార్గెట్ చేస్తూ రాజా సింగ్ మాట్లాడిన మాటలు. అసరుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ పైన ఇప్పటిదాకా ఎటువంటి ఐటీ, ఈడీ దాడులు ఎందుకు జరగలేదు? కొంతమంది నాయకులు ఈ రెండు పాములకు పాలు తాగించి పెంచుతున్నారు. నాయకులారా గుర్తుంచుకోండి, ఈ రోజు కాకపోతే రేపు ఈ పాములు మిమ్మల్ని కూడా కాటేస్తాయి. కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ఓ విజ్ఞప్తి. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీ ఇక్కడ డబ్బులు సంపాదించి వేరే దేశాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓవైసీ బ్రదర్స్ పై ఓ ఎంక్వైరీ కమిషన్ వేయాలి. ఓవైసీ బ్రదర్స్ తెలంగాణ ముస్లింలని మోసం చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో మీ ముస్లిం ఓట్లను ఇతర పార్టీలకి అమ్ముకుంటున్నారు. ఓవైసీ బ్రదర్స్ వేల కోట్లకి పడగలెత్తారు. అయితే పేద ముస్లింలు మరింత పేదలుగానే మిగిలిపోతున్నారు. సో ఇప్పుడైనా మాట్లాడిన మాటలు ఇవి. రాజాసింగ్ ఏమంటున్నారంటే, ఇద్దరు బ్రదర్స్, ఓవైసీలో ఉన్నటువంటి ఇద్దరు బ్రదర్స్ కూడా పాములు లాంటి వాళ్ళు. వాళ్ళపై ఇప్పటివరకు ఎటువంటి ఈడీ, ఐటీ ఎటువంటి దాడులు జరగలేదు. వాళ్ళ ముస్లింల ఓట్లు నమ్ముకొని కోట్లకు పడగలెత్తారు. ఇక్కడ డబ్బులు సంపాదించి వేరే దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. వారిని పాలు పోసి పెంచినట్టుగా పెంచి మిమ్మల్ని మీరు కాటేసుకోకండి, మీరు వాళ్ళపైన ఓ ఎంక్వైరీ కమిషన్ వేయండి అని చెప్పి కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి ఆయన విజ్ఞప్తి చేశారట. సో రాజాసింగ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సెన్సేషన్గా మారాయి. ఆయన రాజాసింగ్ మాట్లాడిన మాటల్లో ఓవైసీలకి కౌంటర్ వేయడం అటుంచితే, ఇంతవరకు వాళ్ళపైన ఈడీ, ఐటీ ఎటువంటి రైట్స్ జరగలేదు అన్నట్టుగా అంటూ మాట్లాడుతున్నారు. తర్వాత కమిషన్ వేయాలని బీజేపీని కౌంటర్ వేస్తున్నారంటే ఆయన కౌంటర్ బీజేపీ పైనే. ఓవైసీ గురించి రెగ్యులర్గా మాట్లాడుతున్నారు. ఆయన ఓవైసీల గురించి రెగ్యులర్గా ఎక్కడ అవకాశం దొరికినా వదిలిపెట్టకుండా ఆయన మాట్లాడుతూనే ఉంటారు. తన స్వరాన్ని వినిపిస్తూనే ఉంటారు, గంటాపదంగా చెప్తూనే ఉంటారు. కానీ వాళ్ళపై కమిషన్ వేయండి, ఇప్పటి వరకు ఎటువంటి ఎంక్వైరీ జరగలేదు, పాలు పోసి పెంచితే కాటేస్తారనేటువంటి ఈ కౌంటర్ మాత్రం బీజేపీ నాయకులపైన అన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది.